మల్కాజ్గిరి రాజకీయాల్లో ఒకవైపు బగ్గుమంటుంటే మరోవైపు సీనియర్ లీడర్ రాధాకృష్ణ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి. మా ల్యాండ్ని కబ్జా చేసి మమ్మల్ని బెదిరింపులకి గురి చేస్తున్నారు, మా కుటుంబం అంతా కూడా రోడ్డు మీద ఉందంటూ కూడా ఒక కుటుంబం వచ్చి ఆర్టీవీకి వీడియో ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాట్లాడారు. కానీ అసలైన ఆ ల్యాండ్ ఓనర్స్ మేము అంటూ కూడా ప్రస్తుతం స్థానికంగా ఆర్టీవీని సంప్రదించిన విషయం. ఏం పేరండి మీ పేరు? ఈ ల్యాండ్ ఎప్పటి నుంచి ఉన్నది? ఒకవైపు వాళ్ళు చూసుకుంటే కూడా ఈ ల్యాండ్ అంతా కూడా మాదే. 515 నుంచి 518 వరకు కూడా ఇదంతా మాదే. మీరు రాధాకృష్ణని చేతిలో పెట్టుకొని బెదిరింపులకు గురి చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల గురించి ఏం చెప్తారు? ఏం చేయట్లేదు, అదంతా తప్పు ఫాల్స్ ఎలిగేషన్. అది మా అన్న సొంతం, ఎవరో కాదు, మా అన్న కాబట్టి ఇప్పుడు ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టాం. మా దగ్గర ఏం లేదు, డబ్బులు లేదు, ఏది లేదు మేము చేయడానికి. అందుకోసం అని మా అన్నని దాంట్లో ఇన్వాల్వ్ చేసుకొని మేము చూసుకుంటున్నాం. అంటే మాకు మ్యారేజెస్ కానీ ఏది కానీ ఆయన సపోర్ట్ చేసి అన్న మొత్తం మాకు చూసుకుంది ఆయన్నే ఇప్పటివరకైనా. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మేము వెళ్ళినా కూడా మీరు మాతో వచ్చినా కూడా అక్కడికి వచ్చిన 2 నిమిషాల్లో మీరు పక్క జరగగానే మళ్ళీ లొల్లికి వచ్చేస్తారు ఈజీగా. అందుకోసమని ఆ భయంతో మేము అక్కడికి రాలేము. అంతే, వాళ్ళు అక్కడ ఉంటున్నారు, మేము ఉండట్లేదు. అది ల్యాండ్ ఎప్పుడు కొనుగోలు చేస్తారు? అసలు ఈ ల్యాండ్ వారసులు ఎవరు? వారసులు మేమే. మా నాన్నగారు కొన్నారు మా అమ్మ పేరు పైన. అది 30 జూలై అండ్ 1973 అప్పుడు కొన్నారు. అది అప్పుడు మా అమ్మ పేరు పైన కొన్నారు. వాళ్ళు ఏంటంటే అప్పుడు తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు రెంట్ కోసం అని అడిగేసి వచ్చారు. వాళ్ళు దాన్ని మెల్లమెల్లగా అట్లా కబ్జా చేసుకున్నారు. అప్పుడు ఏంటంటే మా నాన్నకి అందరూ ఆడపిల్లలే ఉన్నారు, మేము ఎవరైనా చిన్నపిల్లలు అంతా మొత్తం. అట్లా దానివల్ల ఆ ప్రాబ్లం వల్ల మేము అక్కడే ఉండేవాళ్ళం, మా డిమెట్లోనే ఉండేవాళ్ళం. ఆ ఎదురుగా ఇల్లు మాకు ఉండేది ముందు. అయితే మాకు ఆపోజిట్లో ఆ ల్యాండ్ ఉంది అంతే. అప్పుడు మా నాన్న కూడా వాళ్ళతో లొల్లి ఊకే ఉంటుండే కాబట్టి అక్కడ నుంచి కాల్ చేసి మేము వేరే దగ్గరకు వచ్చేసాం. ఎందుకంటే మాకు భయం ప్లస్ వాళ్ళతో హాని ఉంది కాబట్టి అట్లా అని మేము వచ్చేసాం. ఎవరైతే వాళ్ళు కొనుగోలు చేశారో అగ్రిమెంట్ విత్ సేల్ రిజిస్ట్రేషన్స్ అంతా కూడా ఉన్నాయి, మీరు మాత్రం నంబర్ చేంజ్ చేసుకున్నారు. ఒరిజినల్ కాపీ పైన కూడా మీది 522 ఉంటే 515 ఇంకా 518గా మీరు దిద్దుకొని దాని డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు ఎంఆర్ఓ ఆఫీస్లో. కానీ వీళ్ళందరూ కూడా మీ చేతిలోనే ఉన్నారంటూ, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మీరు ఒక పొలిటికల్ పలుకుబడి పెట్టుకొని ఇదంతా చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్తారు. మేడం ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు, మేమేం చేయలేదు. ఎప్పుడు మా పిల్లలకి చిన్నామె పుట్టినప్పుడు మేము కొన్నది, అప్పుడు కొన్నది. ఆయన ఒక్కడే బాధపడ్డాడు. చిన్న పిల్లలు అందరు ఆడపిల్లలు 4. మేము కొన్ని ఏదో మేము కష్టపడి చేసినాం. మేము ఎవరు నోరు కొట్టలే, ఎవరిని గుంజుకరాలేదు, ఎవరు మోసం చేయలేదు. కొన్ని 30 సంవత్సరాల దాకా ఆయననే అదైండు. ఆయనకు కండ్రు కనబడక బాధపడి అయితే 2 ఆడపిల్లలు పెళ్ళికున్నారు. ఆ 2 ఆడపిల్లలు మా అక్క కొడుకు. ఏం చేయాలి నాయన, నా పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళకున్నారు, ఎట్లా చేసినా నీదైనా అని ఆయన కాళ్ళ మీద పడి ఆయనను బతిలాడి నేను నా పిల్లల పెళ్ళిళ్ళు చేశాను అంతే. నేను వాళ్ళ కూతుర్ని మల్లయ్య, మా నాన్న. మేము నలుగురు ఆడపిల్లలము, మా తమ్ముడు. మేము చిన్నగా ఉన్నాం కాబట్టి రాజన్న గొప్ప చెప్పినాం. ఆయన రౌడీ షీటర్ అని వాళ్ళు మట్టి అది పోసిరు. అదేదో మట్టి వాళ్ళ మీదనే పడుతుంది. మాకెంత హెల్ప్ చేసినో మా రాజన్న మాకు తెలుసు. వాళ్ళు రౌడీ అని అంటారు కదా, వాళ్ళే రౌడీలు. 7 కొడుకులు వాళ్ళు రౌడీలు కాబట్టి మేము అక్కడ ఉండలేక వేరే దగ్గరకు వచ్చి బతుకుతున్నాం. రౌడీ షీటర్ వాళ్ళు మా మీద మమ్మల్ని ఇట్లా తీసుకోలేకపోయారమ్మా. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళే పొజిషన్ లో ఉన్నారు, మరి వాళ్ళే వండుకుంటున్నారు, వాళ్ళే ఉన్నారు, ఫోటోలు ఇవంతా కూడా వాళ్ళే ఉన్నాయి, కెమెరాలు కూడా ఉన్నాయి. వాచ్మెన్ వాళ్ళు ఉండే కదా, ఇప్పటి వరకు వాచ్మెన్ వాళ్ళే ఉండే అక్కడ. అంటే మేము ఉన్నా మాతోటి లొల్లి అవుతుంది ఎప్పటికైనా. వాచ్మెన్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా భయభ్రాంతులు పెట్టారు ఎప్పటి నుంచో వాళ్ళకి. మేము పెట్టినప్పటి నుంచి. ఎప్పటి నుంచి ఉంటున్నాం అమ్మ అక్కడ? మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నాము, అక్కడనే ఉన్నాము మేము. ఇప్పుడు మాకు పెట్టిన మా సార్తో కూడా మాట్లాడకుండా మేము వాళ్ళకి చెప్పకుండా. మాది మల్కాజ్గిరి. మా వాళ్ళందరూ అక్కడనే ఉంటారు. అడిగిపెట్టు మా సార్ పెట్టిండు అక్కడ. 15 సంవత్సరాలు అక్కడనే ఉన్నాము. మరి ఇప్పుడు కొత్తగా ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? వాళ్ళు ఎందుకు పొజిషన్ తీసుకు? మా సార్కి మేము అడగలేము, అడగకుండానే ఈ వర్షం బాగా ఉన్నదని చెప్పిండ్రు కదా, 3 నెలలది ఒకేసారి బియ్యం ఇచ్చిండ్రు. వర్షం బాగా వస్తుంది అని ఇంకా మేము సార్కి చెప్పకుండా చేయకుండానే మేము ఖాళీ చేసినాం.
అవును అట్లా చేసినాము. ఇది ఇల్లు పాతది ఇల్లు కూలిపోతుందేమో అని మేము బయటికి వెళ్ళిపోయినాం. తాళం చేయి మేము తాళం ఇచ్చి వాట్సాప్లో పెట్టి సార్కి ఇచ్చేసినాం. మరి ఇప్పుడు ఇక్కడ వివాదం స్టార్ట్ అయింది. 2010లో కూడా వాళ్ళ నాన్న గిఫ్ట్ డీడీ చేశారు వాళ్ళిద్దరు అన్నదమ్ములకి. వాళ్ళ నాన్న గిఫ్ట్ డీడీ ఏంది? వాళ్ళ నాన్న ప్లేసే కదా అది, మా నాన్న ప్లేస్. వాడు గిఫ్ట్ డీడీ ఏంది? ఇది వాళ్ళ నాన్న వాళ్ళకి. ఇది తప్పు. వాళ్ళు చెప్పే మాటలే తప్పు. అసలు ముందు వాళ్ళ నాన్నదే ప్లేస్ కాదు. వాళ్ళ నాన్న వాళ్ళ గిఫ్ట్ డీడీ ఎట్లా ఇస్తాడు చెప్పు? మరి పేపర్లు పత్రాలు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. తర్వాత దాంట్లో కూడా చూడండి మెన్షన్ అయి ఉంటుంది. 1 month తర్వాత చేసుకుంటారు వాళ్ళు. అది గిఫ్ట్ డీడీ అనేది వాళ్ళు 1 month తర్వాత మాకు హ్యాండ్ ఓవర్ ఇచ్చిన తర్వాత పొజిషన్కి వచ్చిన తర్వాత మేము పొజిషన్లో ఉన్నాం. పొజిషన్ లేమని కాదు, ఆల్రెడీ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్స్. ఇది వాళ్ళు అదే ఆరోపిస్తున్నారు. ఈ డాక్యుమెంట్స్ పైన కూడా వీళ్ళు సరే మేడం, ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ దిద్దుకుంటే అయితే మేము సైన్ అయితే వాళ్ళు చేయరు కదా. ఓనర్ ఎవరైతే మాకు అమ్మారో వాళ్ళ సైన్ కూడా మేము పెట్టలేం కదా. సరే దిద్దుకున్నాం అనుకోండి, వాళ్ళ సైన్లు అయితే పెట్టిస్తాం కదా. అన్నిటిపైన ఉంది కదండి, ఒక్కదానిపైన కాదు. సరే లేదు అన్నిటిపైన లేదు, అవును ఒక్క దగ్గరనే ఉంది, మేము తప్పుగా చేసుకున్నామంటే అది చెప్పండి. వాళ్ళ దగ్గర బ్రిడ్జ్ కటింగ్ చెక్స్ ఇవన్నీ కూడా చూపిస్తున్నారు. ఏవి రాలే మేడం, ఎవరికి డబ్బులు రాలేదు ఇంకా. అది ఇంకా మున్సిపల్లోనే ఉన్నాయి. మీరు కావాలంటే కనుక్కున్న వాళ్ళు చెప్తారు. చెక్ వచ్చింది కానీ అన్నీ వచ్చింది సాయమ్మ పేరు మీద తీసుకున్నాను. చెక్ రావడం నార్మల్గా వస్తుంది మేడం, అది కూడా తెలియదు. మనతో పాటు రాధాకృష్ణ ఉన్నారు. నమస్తే. మీ మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి గత కొన్ని రోజుల నుంచి. చూస్తుంటాయి కూడా మల్కాజ్గిరి అంతా ఉధృత వాతావరణము, మైనంపల్లి వర్సెస్ మీకు గొడవ జరుగుతూనే ఉంది. అది ఇక్కడ పక్కన పెడితే ఇది ఒక సైడ్ యాంగిల్లో యావిగేషన్ లాగా మళ్ళీ మీ మీద ఏంటి, దీన్ని ఎలా చూడాలి? చూడండి మేడం, ఇది 1996 నుంచి నేను పోరాడుతున్నాను ఈ ల్యాండ్ మీద. సిటీ సివిల్ కోర్టులో వీళ్ళు గెలిచారు సాయమ్మ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు కాదని చెప్తే నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఆ చుట్టాలు వీళ్ళేమో నాయుడుస్, వాళ్ళు బ్రాహ్మిన్స్ అన్నారు, నాయుడుస్ వాళ్ళు. భూమి అప్పచెప్పి చూసుకోండి, అక్కడ వేరే వీళ్ళు రౌడీలు ఉన్నారు, వాళ్ళు మేము భరించలేము కాబట్టి మీరు చూసుకోండి అప్పచెప్పాము. మేము మాకేమో రైల్వే జాబు బాగా అయింది, అయినా కూడా అప్పచెప్పారన్నమాట. ఇందులో 2010లో విత్ హైకోర్టు సుప్రీంకోర్టు అయినాక, సుప్రీంకోర్టు నుంచి వచ్చినాక మళ్ళీ సిటీ సివిల్ కోర్టులు వేస్తే విత్ బెయిలిఫ్తో సహా వచ్చి మాకు ప్రొటెక్షన్ ఇచ్చారు. పంచనామా ఉంది, పోలీస్ ప్రొటెక్షన్ ఉంది, పంచనామా ఇచ్చాడు, బెయిలిఫ్ వచ్చాడు కోర్టు నుంచి. అందరూ వచ్చినా కానీ కాల్ చేశారు వాళ్ళు. ఇప్పుడు గిఫ్ట్ డీడీలు ఏం రాశారంటే 254 గజాలను రాసుకున్నారు. అది 520 గజాలు స్థలం. రోడ్డు వైండింగ్లో 180 గజాలు పోయింది. దాని కాంపన్సేషన్ కోర్టులు నడుచుకుంటూ వాళ్ళే తీసుకున్నారు. ఆ కాంపన్సేషన్ మాకు రావాలి, వాళ్ళు తీసుకున్నారు. అది కూడా తప్పే. ఏసీపీని 4-5 సార్లు పోయి అడిగినా, నువ్వు రోడ్డు వైండింగ్లో షెడ్ వేసిరా తీసేయమని చెప్తే వాడు తీయలే. ఏసీపీ తీసేవన్నీ పంచాయతీలో ఉంది. మెయిన్ ఏసీపీ, మున్సిపల్ ఏసీపీదే ఇది ప్రాబ్లం. రోడ్డు వైండింగ్లో రూమ్ వేసి పెట్టుకొని షెడ్ వేసి దానికి మాకు గొడవ కానిచ్చి అది దీమని 4-5 సార్లు వెళ్ళా, కంప్లైంట్ ఇచ్చాను, అన్నీ చేశాను, వాళ్ళు తీయట్లేదు. ఇది మెయిన్. మరి పోలీస్ ప్రొటెక్షన్ తో మీరు ఎందుకు ఖాళీ చేయించలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు రైట్ నా వస్తువులు ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజ్ అన్ని పెట్టి. ఈ రోజు 10 రోజులు అయిందండి. అదంతా సృష్టించింది ఈ 10 రోజుల్ని. మరి కంప్లైంట్ చేశారా మొన్న? ఆల్రెడీ బిఫోరే ఇప్పుడు వాళ్ళు 8 రోజులు కంప్లైంట్ అయిపోయింది. మరి పోలీసులు ఏమంటున్నారు? మరి తీసేస్తున్నారు. వాళ్ళు వచ్చి ఒప్పుకొని వెళ్ళారు. వాళ్ళు వచ్చి వచ్చి వాళ్ళు వచ్చి సిఏ గారు ఎస్ఐ గారితో మాట్లాడారు. ఆయన కాల్ చేసి ఇస్తాం, మేము వెళ్ళిపోతాం, అది వాచ్మెన్ లేదని వచ్చి ఉన్నామన్నారు. నేను 5 months కింద ఒక కంప్లైంట్ ఇచ్చాను, మొన్న ఒక కంప్లైంట్ ఇచ్చాను, ఈ 10 days 8th రోజు ఇచ్చాను. కంప్లైంట్లో ఏంటంటే ఇది స్థలం మాది, గొర్రెలు కడుతున్నారు, మేకలు కడుతున్నారు అని ఒక కంప్లైంట్ చేసిన. వాళ్ళు ఉంటున్నారు, రోజు తాగుతున్నారు, అక్కడ మాకు న్యూసెన్స్ అవుతుంది. కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేసేసారు. ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇది ఎఫ్ఐఆర్ కాపీ చూస్తుంటే ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపిస్తారు మీకు. ఆల్రెడీ నేను డీసీపీ దగ్గరికి వెళ్ళాను, అడిషనల్ డీసీపీ దగ్గరికి వెళ్ళాను, సిఐ గారి దగ్గరికి వెళ్ళాను, టోటల్ అందరి దగ్గరికి వెళ్ళే లాస్ట్ 10 days అయింది. ఈ లోపల నాకు ఈ మైనంపల్లి హనుమంతరావు గారి కొంచెం ప్రాబ్లం అయితే దానికి అటు సైడ్ వెళ్ళాలి. ఈ లోపల కెమెరాలు ఫిట్ చేశాను. అంతేగాని
అంతకుముందే బెదిరింపులకు గురి చేయలేదా? భయపట్టించడం కానీ చంపుతాను బెదిరించడం ఇవన్నీ చెప్పలేరా మీరు? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాం మేడం? అంటే నేను ఒక లీడర్ని, నాకు హుందాతనం ఉంది, నాకు పదవి ఉందా, ఇట్లాంటివి భయపెట్టించారు. చేసేది ల్యాండ్, రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ చేస్తాను, బిజినెస్ చేస్తాను, కొంటాను, అమ్ముతాను. నేను ఏదైనా ఉంటే కోర్టుకి వెళ్తా, కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చి కోర్టు పోలీస్ ప్రొటెక్షన్ తెస్తాను. ఏదైనా నేను డైరెక్ట్ ల్యాండ్ మీదకి ఎక్కడ వెళ్ళా. పోలీసు వాళ్ళని కూడా మీ వైపే ఉన్నారు, మాకు న్యాయం జరగట్లేదని చెప్పి వాళ్ళు ఎలా ఉంటారు మేడం నా వైపు? నా పోలీసు నా చుట్టమా? ఎలా ఉంటారు? విత్ కోర్టు ఇస్తేనే వస్తారు వాళ్ళు, లేకపోతే ఎందుకు వస్తారు? వీళ్ళందరూ రాలేరు సైడ్లో మీకు. ఎందుకంటే లేడీస్ వాళ్ళ ఏజ్ చూడండి, ఫస్ట్ వాళ్ళ ఏజ్ చూడండి. వాళ్ళ భర్తలు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు సాయమ చనిపోయింది. వాళ్ళని ఇబ్బంది పెడితేనే నేను ఇన్వాల్వ్ అయినా, లేకుంటే నాకేమవసరం? ఆ ల్యాండ్ అది 5-6 కోట్లది, అంతకంటే ఎక్కువ ఉంటుంది ల్యాండ్ వాల్యూ. నేను పంపించాను అంటే వాళ్ళు చాలాసార్లు అడిగిన కాంప్రమైజ్ అయితే కానీ మొన్న రౌడీలను పెట్టి కొట్టిపియడాలు, ఇట్లా బెదిరించడాలు ఇట్లాంటివి ఏం లేవు. వాళ్ళు చెప్తారు, నేను చెప్తాను, వాళ్ళు చెప్తారు. రౌడీలు నా ఎంబడి ఎందుకుంటారు? మీరు నా కేసులే లేవు మల్కాజ్గిరి స్టేషన్లో కానీ, నేరేమెడ స్టేషన్ కానీ, ఎక్కడైనా సిటీలో స్టేషన్లలో ఎక్కడైనా నాకు క్రిమినల్ కేసు లేదు. ఒక ఎలక్షన్ కేసు తప్ప, ఒకటి పోలీస్ ఆఫీసర్ ఈ పలారం బండి ఇచ్చేటప్పుడు ఆర్గ్యుమెంట్స్ అయినా, అంతేగాని మిగతా కేసులే లేవు. పిట్టి కేసు లేదండి. ఇప్పుడు 60 ఏళ్ళు. మరి ఇప్పుడు ఆ ల్యాండ్ విషయంలో, ఈ ల్యాండ్ మాది, మా నాన్న దగ్గర గిఫ్ట్ డీడ్ వచ్చింది 2010లో అని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా కూడా సీరియల్ నంబర్ మార్చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇదంతా చేశారని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా అని మీరు చెప్తున్నారు. లోవర్ కోర్ట్, సిటీ సివిల్ కోర్ట్. మరి ఎందుకు వాళ్ళు ఇదంతా చేయడానికి? లేదంటే మీ మీద ప్రత్యేకంగా మిమ్మల్ని టార్గెట్ చేసి మాట్లాడడానికి? దౌర్జన్యం మేడం, వాళ్ళు చేసేది దౌర్జన్యం. ఎందుకు చేయాలండి దౌర్జన్యం? అందరు అన్నదమ్ములు ఎక్కువ. ఆ లోకల్ వాళ్ళు పిల్లల్ని పెట్టుకో, అందరి లోకల్ పిల్లల్ని పెట్టుకు తాగుతారు, తింటారు అందరు. పొలిటికల్ కుట్రకోణం ఏదన్నా ఉందా? పొలిటికల్ నా సమస్యలు ఇలా. నేను రాజకీయం వదిలేసి 7 years అయిపోయింది. రాజకీయం వదిలేసి కాలంలో కూడా మీరు వార్తలకు వస్తున్నారు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దానివల్ల ఏదన్నా వేరండి, దానికి సంబంధం లేదండి. దానికి సంబంధం లేదు. అది మా మల్కాజ్గిరి ఏరియా, దానికి సంబంధం. మా లోకల్ పిల్లలతోటి గొడవ అయింది కాబట్టి దాని ఇష్యూ, అంతేగాని దాని నుంచి ఎక్కడ ఏం లేదు అన్నమాట. ఇది సపరేట్, ఈ ఇష్యూయే సపరేట్. ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యేమో, పైన పోయి కనుక్కున్నారేమో, కలిసారేమో మాకు తెలియదు. మేము ఎవరికి వెళ్ళాము. విత్ లీగల్ ఎక్కడైనా చూసుకోవచ్చు. మేము ఆల్రెడీ డాక్యుమెంట్స్ పోలీస్కి చెప్పాము, వాళ్ళన్నీ చూసుకున్నారు. అంతా వాళ్ళని పిలిచి మాట్లాడారు. మేము వెళ్ళిపోతాం సార్, వాళ్ళు వాచ్మెన్ ఉండమని చెప్పారు వాళ్ళే. ఇది జరిగిన విషయం. ఒక హిందూ అయి మీరు గుడిని కూలగొట్టారంటూ బిగ్గెస్ట్ ఆరోపణ ఇది. ఎందుకంటే అమ్మవారి విగ్రహం అక్కడ ఉన్నా కూడా దాన్ని తగలబెట్టారు. మీ డ్రైవర్తో వచ్చి దాన్ని తన్నిపిచ్చి మరి తగలబెట్టారు. ఒక హిందూ అయి మీరు చేశారా, చేయలేదు? అసలు ఏంటి? ఒక నిమిషమేనండి, మీరు వెళ్ళి ఆ గల్లీలో ఉన్న వాళ్ళని అడిగి, ఎవరైనా గుడికి ఎప్పుడైనా వెళ్ళారా అందులోకి అని అడగండి. ఫస్ట్ అది ఎంక్వైరీ చేసేయండి, ఆ తర్వాత నేను మాట్లాడతాను. గుడి లేదు, బడి లేదు. ఇప్పుడు గుడిలు ఉంటాయి, గుడి ఉందండి, గుడి ఫొటోస్ ఉంటాయి కదా, మీరు పాత గుడికి పబ్లిక్ వస్తారు, వాళ్ళంతా ఉంటుంది. మేడం మా కోర్టు ఆర్డర్ అన్నీ చేసుకుంటారు. మేము కావాలని క్రియేట్ చేస్తారు అంతది, అంతే. క్రియేట్ వాళ్ళు దీంట్లో కూడా ఉండాలి కదా. దీంట్లో వెల్ ఉంది ఆల్రెడీ, దీంట్లో వెల్ ఉంది. వెల్ ఎక్కడ పోయింది? గుడి అంటున్నారు, గుడి చూపిస్తాను. వెల్ బావి ఉండాలి. బావిని మూసేసిరు వాళ్ళే కదా. మరి బావి లేదు కదా, మరి ఇక్కడ ఉంది కదా, దీంట్లో ఉంది కదా మేడం. సరే మీరు దీంట్లో ల్యాండ్ కదా, పేపర్ ఏం చేసినా వాళ్ళు తప్పుడు ఆరోపణలు చేయడం, వాళ్ళు ఓడిపోయారు అన్నింటిలో. ఎక్కడ లేదు. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ తీసుకున్నాను కూడా మళ్ళీ సిటీ సివిల్ వెళ్ళేసారు, మళ్ళీ అక్కడ కూడా డిస్మిస్ అయ్యాను. ఎన్ని కోట్లని నేను మేనేజ్ చేయగలుగుతాను? సుప్రీంకోర్టు అంటే మన చుట్టం కాదు కదా, ఇక్కడ లోకల్ అంటే మనం మేనేజ్ చేసినాం. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది? 1 day కట్ చేసింది. 1 day ఫీజు 3 లక్షలు, 1 day ఫీజు 3 lakhs పే చేశాను. వాళ్ళు కూడా 4 లక్షలు పే చేసినవచ్చు. ఎందుకు అన్ని ఓడిపోయారు కాబట్టి వాళ్ళు కూడా పే చేసినవచ్చు. కానీ తప్పు, అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళుంటే వెళ్ళమని కోర్టుకి వెళ్ళి పోలీస్ ప్రొటెక్షన్ తీసుకోమని, న్యాయ పోరాటం చేయమని, ఆర్డర్ తీసుకోమని, కొట్లాడమని తీసుకోమని. వద్దనట్లేదు మనం. వాళ్ళ అగ్రిమెంట్ మీద ఒక అగ్రిమెంట్ లేకుండా కొట్లాడుతుంది. సేల్ డీడ్ కూడా చూడలేదు మీరు. సేల్ డీడ్ ఉందా? ఏం చూపించారు? పత్రాలు కాదు, ఇట్లా మేము ఇట్లా ఓపెన్ చూపిస్తాం మేడం.
గిఫ్ట్ డీడ్ ఒరిజినల్ చూపించారు, మిగతా డాక్యుమెంటే లేదు వాళ్ళ దగ్గర. మీ ఆ డీడ్లో మీరు గిఫ్ట్ డీడ్లో చూస్తే ఈ డాక్యుమెంట్ నెంబరే లేదు, అందులో డాక్యుమెంట్ నెంబర్ కూడా లేదు. అదేం ప్రయోజనం? డాక్యుమెంట్కి వాల్యూ ఉండాలి, ఎథిక్స్ ఉండాలి డాక్యుమెంట్ అంటే. ఆ ఎథిక్స్ వెళ్ళేవాళ్ళు ఈ ముసలి వాళ్ళు దాని మీద కొట్లాడుతున్నారు ఇంకా బుద్ధి లేకుండా. ఓ నా మీద మట్టి వస్తువులు ఏం పోసుకొని మట్టి దేవుడు అన్నవాడు ఉన్నాడు. నేను మలకాయల్లో ఎన్ని గుళ్ళకి డొనేషన్ చేస్తే నాకు తెలుసు. వాళ్ళు ఏమన్నా గుడికి అన్న చూసి చేసిన చూపిమని వాళ్ళు పెద్ద మాట్లాడుతున్నారు, గుడి కూలగొట్టినా కూలగొట్టినా. నువ్వు మలకాయలో పోయి మీరు ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా మేడం, మీరు పోయి మలకాయల్లో రాధాకృష్ణ యాదవ్ ఏంది అనేది మీరు కనుక్కోండి ఫస్ట్. నేను సోషల్ వర్క్ ఇప్పుడు చేస్తున్నా, సోషల్ వర్కర్గానే ఉన్నాను. ఎన్ని టెంపుల్స్కి డొనేషన్ చేస్తాను, మండపాలకు వినాయకుడి దుర్గామాతలకు కూడా డొనేషన్ చేస్తాను. అట్లా ఉంటాం కానీ ఇది అమ్మవారి గుడి పిలిస్తే మాకేమొస్తుంది? ఒక 10 లక్షలు పెడితే అమ్మవారి గుడి మంచిగా కట్టచ్చు, పెద్దగా కట్టచ్చు. గుడి కట్టడం పెద్ద పని. నేను గుడి చాలా కట్టించాను. మీరు ఏదైనా గుడిలో దగ్గర పోయి చూసుకుంటే నా పేరు ఉంటుంది, అదేం ప్రాబ్లం ఉండదు. మంచి మర్యాద. నేను మొన్న టెంపుల్ కట్టాం, దానికి పేర్లు వేయొద్దని చెప్పాను. గుడి కట్టి ఆంజనేయ స్వామి గుడి కట్టాం, పేర్లు ఎక్కడ వేసుకోవద్దని చెప్పాను. అలా ఉంటుంది నాకు. ఇప్పటికే కూడా మల్కాజ్గిరి అంతా కూడా ఉధృతం ఉన్న టైంలో కూడా ఒకవైపు రాధాకృష్ణ మాట, ఈ ల్యాండ్ మాత్రము వీళ్ళదే, అవాస్తవము, నా మీద చేస్తున్న ఆరోపణలంతా కూడా అవాస్తవము. అదే కాకుండా నేను ఎవరిని కూడా ఎక్కడ బెదిరించలేదు, వాళ్ళంతా కూడా అన్నదమ్ముల్లాగా రౌడీలాగా ప్రవర్తించి వీళ్ళపైననే దాడికి వస్తున్నారంటూ కూడా వీళ్ళు చెప్తున్నమాట.